నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడుతూ డిఎస్సికి సంబంధించి చాలా చాలా సంచలనమైనటువంటి విషయాలను బయటపెడితే, సరే దానికి కౌంటర్గా వరుస పెట్టి చాలామంది మీడియా ముందుకు వస్తారు. రాత్రి డిబేట్లు ఉంటాయి, పొద్దున పత్రికా కథనాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన కీలక అంశాలకు వీళ్ళ సమాధానం ఏముంటుందో చూద్దామని. కెన్ యూ ఇమాజిన్? నేను దాదాపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ద్వేషించే ప్రతి ఛానల్, ప్రతి పత్రిక చదివే, ప్రతి ఒక్కరూ మాట్లాడిన కౌంటరు చదివే, మొత్తం చదివే, అన్నీ చదివే. కానీ ఏ ఒక్క కీలక ప్రశ్నకు కూడా వీళ్ళు సమాధానం చెప్పకుండా, పైగా మళ్ళీ ఎకిలిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి చేయడం నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ప్రధానంగా ఏంటి, నవీన్ అనే ఒక ఉద్యోగి టాపర్ వస్తే ఎందుకు ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ, ఆయన లాగిన్ ఐడినే మీరు బ్లాక్ చేసేస్తే ఆయన కాల్ లెటర్ ఎట్లా పోతుంది, ఉద్యోగానికి ఎట్లా వస్తాడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి? ఎందుకు ఆయన లాగిన్ ఐడి మీరు బ్లాక్ చేసేశారు? ఎందుకు సెలక్షన్ లిస్ట్లో కానీ రిజెక్షన్ లిస్ట్లో కానీ ఎక్కడెక్కడైనా ఆయన పేరు లేకుండా ఎందుకు చేశారు అని దానికి అధికారుల దగ్గర నుంచి సమాధానం వచ్చింది. జగన్ తర్వాత మీడియా సమావేశం పెట్టి ఈరోజు పత్రికల్లో కూడా, అసలు పత్రికలన్నీ గుర్తొచ్చింది. వీళ్ళ రాజగురువు పత్రిక అనేపటి పత్రికలో ఫ్రంట్ పేజీలోనే కథనం. అది చదివితే అధికారులు ఇద్దరు ఫోటోలు పెట్టి ఉన్నతాధికారులు వాళ్ళ ఆశ్చర్యం అయిపోయింది కథనం చదివితే. సరే, ఫస్ట్ ఈ నవీన్ అనే ఆయనకి ఎందుకు రాలేదు అంటే మళ్ళీ అధికారులు అదే సమాధానం, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలే. అసలు జగన్ పాయింట్ ఏంటి? అసలు మీరు లాగిన్ ఐడి డిలీట్ చేసేశారు కదా ఆయనది, ఆయన వివరాలే లేకుండా చేశారు కదా, మరి ఎట్లా వస్తాడు? ఎందుకు డిలీట్ చేశారు అనేది ఆయన ప్రశ్న. ఎందుకు డిలీట్ చేశారు? వీళ్ళు సమాధానం లేదు. సీరియస్లీ సమాధానం ఆయన రాలేదు కాబట్టి లేదు. ఎందుకు రాలేదంటే లాగిన్ ఐడిని డిలీట్ చేశారు ఆయన వివరాలు లేకుండా. అది జగన్ పాయింట్. దానికి సమాధానం లేదు. ఇక అధికారుల మాట్లాడినట్లు మాట్లాడితే గత ప్రభుత్వంలో కూడా ఇంటర్ స్టేటు, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ అన్న వాళ్ళకి సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చారు. అది రాజకీయ విమర్శ సారు. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చాం. అప్పుడు పరీక్షలు పెట్టకుండా ఇచ్చారా? ప్రశ్న అది. పరీక్షలు పెట్టకుండా ఇచ్చారా? మెడల్స్ వచ్చిన వాళ్ళకి కాదని ఇచ్చారా? ఇచ్చింటే మరి విచారణ చేయండి. తప్పు కదా, చర్యలు తీసుకోండి. అధికారం ఎవరు ఉన్నారు? అసలైన విషయం అది. ఏమన్నంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దుర్గయ్య అనే ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు, గోల్డ్ మెడలిస్ట్. ఆయన గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయలేదు, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేశారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. జగన్ గారు అవునయ్యా, ఏదో ఒక మీరు చెప్పినట్లు అదే అబద్ధం అనుకుందాం, ఆయన పొరపాటున గోల్డ్ బదులు సిల్వరే చేశాడని మీరు చెప్పినట్లు అనుకుందాం. అసలు ఏదో మెడల్ అయితే వచ్చింది కదా, మీరు ఏమీ రాని వాళ్లకు జస్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు కదా, మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్న. ఎందుకు ఇవ్వలేదు? సమాధానం లేదు. అండ్ ఇక్కడ మనం దుర్గయ్య గారి వర్షన్ కానీ చూడాలి. ఆయన ఏమంటారు, వాళ్ళ అధికారులు అబద్ధం చెబుతూ ఉన్నారు. నేను గోల్డ్ మెడల్ వచ్చింటిది అప్లోడ్ చేశాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చర్చకు రెడీగా ఉన్నా, అన్నీ చూపెడుతూ ఉన్నా, కానీ ఆధారాలను పట్టించుకోవట్లేదు. నేను చర్చకు రెడీగా ఉన్నా, రండి చూపెడతాం రండి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంది, ఈయన గోల్డ్ మెడల్ బదులు సిల్వర్ మెడల్ అప్లోడ్ చేస్తే ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదని వీళ్ళు చెబితే, మరి అసలు సర్టిఫికేట్ లేని వాళ్ళకు కూడా 5 ఏళ్ళు టైం ఇచ్చి 5 ఏళ్ళలోపు సర్టిఫికేట్లు సంపాదించుకోవడానికి టైం ఇచ్చారు 5 ఏళ్ళు. మరి ఈయనకు ఒక ఆప్షన్ ఎందుకు ఇవ్వలేదు? ఈయనకు ఒక అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఏ కీలక ప్రశ్న. అసలు పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారంటే ప్రభుత్వ పాలసీ అంట. ఏమైనా అర్థం ఉందా అండి? ప్రభుత్వ పాలసీ ఏంటి? పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం. అది కాదు, అది ప్రభుత్వ పాలసీ. ఇంకొందరు మంత్రులు అనబడే వాళ్ళు మీరు ముందుకు వస్తారు, జగన్ నువ్వు నిర్వహించిన గ్రూప్ 1 మీద చర్చకు సిద్ధంగా ఉన్నావా? చర్చిద్దాం. చర్చించడం ఎందుకు? జగన్ సిద్ధంగా లేడనుకుందాం. మీరు అధికారం ఉంది కదా, ఏం తప్పులున్నాయో విచారణ చేయండి, ఏం తప్పులున్నాయో బయట పెట్టండి. అన్నీ చేతిలో పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? ఇప్పుడు కావాల్సింది ఇక్కడ జవాబుదారీతనం. ఛాలెంజ్లు రాజకీయంగా తర్వాత చేసుకోండి. ఏ కీలక ప్రశ్నకు సమాధానం లేకుండా ఇంతమంది మాట్లాడారు. అందరివి పెద్ద పెద్ద కథనాలు. అసలు ఇలా పేజీలు నింపేసాయి వీళ్ళ పత్రికలు. కానీ అసలైనటువంటి అర్థం పర్థం ఎక్కడుంది? అసలైన విషయం ఎక్కడుంది? అసలు అసలైనది వదిలేదు. ఇంకోడు అంటాడు 53 ఏళ్ళు వచ్చాయి జగన్కి, జంజీ నేను కానీ కాక్రోచ్ అంటూ ఉన్నారు. ఇదేంటి? 53 ఏళ్ళు వస్తే ప్రశ్నించకూడదా? 53 ఏళ్ళు వస్తే కాక్రోచ్ కాకూడదా?
ఏందో మనకు అర్థం కాదు. ఇప్పుడు కాక్రోచ్ అని యువతకు ఒక ఒక మూమెంట్ చేస్తున్నారు అని అంటే ఆ మూమెంట్కి ఓన్లీ యువతే మద్దతు ఇవ్వాలి, పెద్దోళ్ళు మద్దతు ఇవ్వకూడదా? ఏమేమని అర్థం పడతాం ఉందా? అసలైన తీసిపెట్టేసి ఈ చెత్త చెదారం అంతా మాట్లాడుతూ పోతున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి?